తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే 2 కీలకమైనటువంటి శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక అందరూ అనుకున్నట్టు విధంగానే మనకి సంక్రాంతి పండుగ కానుకగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక మన తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకటెనక ఒకటి మనమైతే తెలుసుకుందాము. ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ఎవరికైతే నవంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో అటువంటి వారందరి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ ఉన్నారో మనకి జిల్లాల లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి ఏ జిల్లాలలో ఈరోజు ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం రూ. 4,016 కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మనకి ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు సంక్రాంతి పండుగ కానుకగానే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతమందికి వీడియో అనేది వెళ్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో మొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రూ. 4,016 ఇక ఇటువంటి వారందరికీ తెలంగాణలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రాబోతుంది. ఇక ఇప్పటివరకే దీనికోసం ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక అన్ని అనుకూలంగా నిధుల సర్దుబాటు అనేది అయినట్లయితే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రూ. 2,000 తీసుకునేటువంటి వారందరికీ రూ. 4,000 తీసుకునేటువంటి వారందరికీ రూ. 6,016 కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే త్వరలోనైతే ఈ నెల చివరి ఆఖరులోపు విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఎవరైతే నవంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు కూడా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే రూ. 2,000 4,000 ప్రతి నెల పొందుతారో అటువంటి వారందరికీ 2,000 4,000 పాత పెన్షన్ డబ్బులను అయితే నవంబర్ నెల కింద పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేస్తామని అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.